హాయ్ వ్యూయర్స్, అందరికీ ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగాలని, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని అందరూ చేసుకొని తినండి. జీవితం అంటేనే అన్ని రుచులు కదా, ఏది తక్కువైనా కూడా అది జీవితమే కాదు. మన జీవితంలో అన్నీ ఉంటేనే అప్పుడే మన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. యాక్చువల్లీ ఈరోజు పండక్కి మా అత్తగారు వాళ్ళు, మా బావమరుదులు అందరూ పిలిచారు. కానీ మేము చేసేది డ్రైవింగ్ ఉద్యోగం కదా, సో చాలా మంది అల్లుళ్ళని. ఎలా ఉంది? బాగుంది. పండగ అంతగానో అల్లుళ్ళని ఎవరు పిలవరండి. అల్లుళ్ళ వాళ్ళందరి ఇంటికి సేఫ్ గా తీసుకెళ్ళాలి కదా, అందుకని ఈరోజు నాకు కుదరలేదు, నేను వెళ్ళలేదు అనమాట. నాకు ఏమైనా కొత్త పెళ్లి కొడుకువా నేను ఇంకా పండగలుగా పిలవడానికి? పిలిచింది కదా, ఊరికే అంటున్నా. బా స్వీటు, పులుపు, కారం. ఓకే, మా ఉగాది పచ్చడి. అందరూ ఉగాది పచ్చడిని కుండలో చేస్తారు మన తెలంగాణ సైడ్లో. మాకైతే అలాంటి ఆనవాయితీ ఏం లేదు. మేము ఏ గిన్నెలో అయినా, ఇత్తడి గిన్నె, ఎలాంటి మట్టి గిన్నెలో అయినా చేసుకుంటాము. ఆనవాయితీ లేదు కాబట్టి మేమేమి కుండలో చేయటం లేదు. ఓకే, ఉగాదికి భక్ష్యాలు, అరిసెలు, నువ్వుల లడ్డు, ఎందుకంటే కాల్షియం కూడా కావాలి కదా, అందుకని. ఇస్తరాకు, మర్రి చెట్టు ఆకులతో చేసిన ఇస్తరాకు. స్వీట్స్. పండగ అంటే రైస్ కుక్కర్ ని ఓపెన్ చేయబోతున్నాం. ఈ రోజు నూతన సంవత్సరం కదా. ఈ రోజు ఏంటంటే నేను అల్యూమినియం గిన్నెలు వచ్చాయి కదా మనకి రైస్ కుక్కర్ లో, ఇదివరకు ఇట్లా అల్యూమినియం వాడకూడదు కాబట్టి నేనేం చేశానంటే స్టీల్ రైస్ కుక్కర్ తీసుకున్నాను. పానాసోనిక్ ఈ కుక్కర్ అనమాట. ఇదంతా మీ అందరికి కూడా చూపిద్దాం, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి మేము ఈ వీడియో చేస్తున్నాము. ఇది ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుందో. మేము ఈ రోజు నుంచి ఇందులోనే ఫుడ్ వండుకుంటాం. చూడండి, స్టీల్ గిన్నె అనమాట. ఇట్లా స్టీల్ వస్తుంది. ఇదివరకు అయితే అల్యూమినియం వచ్చాయి కదా, ఇప్పుడు మొత్తం స్టీల్ వస్తుంది. మనం ఎప్పుడైనా అల్యూమినియం యూజ్ చేయడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. నేనైతే మాక్సిమం మొత్తం తీసేసాను అల్యూమినియం గిన్నెలన్నీ. అన్ని కొత్తగా తీసుకున్నాను. అవి కూడా మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నానని, అదొక వీడియో చేస్తాను. ఇది ఒక గిన్నె అనమాట. ఇది ఎక్స్ట్రా మా రైస్ కుక్కర్. బాగుందా? కలర్ బాగుందా? కలర్ బాగుంటే కామెంట్ చేయండి. ఇలాగే డబుల్ గిన్నెలు ఇచ్చారనమాట. 2 గిన్నెలు వచ్చాయి, ఒక గంట ఇచ్చారు. ఇదివరకు స్టీమర్ అలా వచ్చాయి కానీ అది ఇప్పుడు రావట్లేదు అనుకుంటా. ఇప్పుడు రావట్లేదు. ఇవి అడుగున వేసే ప్లేట్స్, రైస్ కొలుచుకునే కప్. ఇది ఎక్స్ట్రా గిన్నె, 2 గిన్నెలు. ఇదే అనమాట మా ఉగాది స్పెషల్ రైస్ కుక్కర్. ఈ రోజు నుంచి మేము ఇందులోనే వంట చేసుకోబోతున్నాం. ఎలా ఉందో? థ్యాంక్ యూ. చాలా మంచి మెత్తగా వచ్చాయి. వీడియో చేయలేదు, మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాం నెక్స్ట్. బాగుందా? థ్యాంక్ యూ. చేయండి, మన హెల్త్కి అది మంచిది కాదు. మా ఉగాది ఇలాగనమాట. దీంట్లో రైస్ పెట్టేస్తా. ఇంకా రైస్ యాక్చువల్లీ ఇంట్లో ఉన్నాయి పాత స్టీల్ సామాన్ ఉంది కదా, అదంతా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్కి చాలా అక్కడ వాళ్ళు అది తీసుకొని వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 1200 రూపాయలు. దానికంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది కదా. ఆ తర్వాత అక్కడ బిల్ ఎంత అయింది తెలుసా? 30,000, 30,000. ఇది బ్యూటీ ఆఫ్ లేడీస్ అనమాట. లేడీస్ అంటే ఇంత వండర్ఫుల్ ఉంటారు. గోల్డ్ కొంటే 1 గ్రామ్ గోల్డ్ ఇంటంతా 20,000 అవుతుంది. నాకు ఇన్ని గిన్నెలు వచ్చాయి, చూపిస్తా అవి కూడా. ఓకే, గుడ్. కంగ్రాచులేషన్స్. ఎనీవే, కొత్త సంవత్సరంలో కొత్త గిన్నెల్లో వీడియోలు చేసి అందరూ చూపించు. ఓకేనా? నా కోసం ఒక్కదాని కోసం కాదు కదా, మీకోసమే కదా వంటలు చేయడానికి. అందులో నేను ఒక్కదాన్ని వండుకొని తింటానా ఏంటి? ఈ మగవాళ్ళని తింటే అండి మనం ఏది కొన్నా వాళ్ళకి నచ్చదు, కానీ మనం వాళ్ళకి కొంటూనే ఉండాలి, వాళ్ళ జేబులకి బొక్కలు పెడుతూనే ఉండాలి. అయ్యో అలా చెప్పక అందరికి. ఎందుకు? నేను వీడియోలు మగవాళ్ళ వీడియో చూడండి మళ్ళీ ఆడవాళ్ళని. సరే, నెక్స్ట్ మళ్ళీ ఆ వీడియో చూపిస్తాను ఏమేమి గిన్నెలు ఎంత కాస్ట్ పడ్డాయని. ఇది అయితే మాకు 3,100 పడింది. 1/2 kg వస్తుంది అనమాట. 2 రైస్ గిన్నెలు వచ్చాయి. ఓకే అండి, అందరికి మళ్ళీ ఒకసారి నూతన సంవత్సరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.